దానికి కూడా ప్యాక్ చేసుకోనికి బ్యాగులు యాక్చువల్ గా పోతున్నాం. వాళ్ళు మళ్ళీ రిటర్న్ మమ్మల్ని Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. నిన్నటి నుంచి నాకు గొంతు పట్టేసింది, అస్సలకి మాట్లాడడానికి రావట్లేదు. లాస్ట్ 2 weeks నుంచి కొంచెం జలుబు అయిండే, టాబ్లెట్ చేసుకున్నా తగ్గిపోయింది అనుకున్నా. సడన్ గా నాకు రాత్రి పండుకొని లేచే లోపు గొంతు పట్టేసింది అనమాట. అస్సలకి క్లియర్ అయితే లేదు. అండ్ రేపు ఫంక్షన్ కూడా ఉంది, ఏం చేయాలో అర్థం అయితే లేదు. రాత్రి జ్వరం వచ్చినట్టుండే, వచ్చిన ఒక డోలో టాబ్లెట్ వేసుకున్నా, పండుకున్నా. ఈరోజు పర్వాలేదు, బాడీ పెయిన్స్ అయితే అయితలేదు, కానీ ఈ గొంతు ఏదైతే ఉందో అది క్లియర్ అయితలేదు. జిందా తిలిస్మా, ఏవి వేడి నీళ్ళు ఇవి అవి తాగుతున్నాను. సో రేపటి వరకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటున్నా. జానీ శ్రీజు వాళ్ళ డ్రెస్లు ట్రై చేస్తున్నారు. ఇది శ్రీజ లంగావని ఇట్లా బ్లౌజ్ కుట్టించుకుంది, రేపు అసలుకైనది ఉంటుంది. ఇంకా మస్తున్నాం సార్ చూపి అంటే ఒకటే తిప్పుతుంది, ఇటు అటు ఇటు అటు. అయ్యో, జాని ఇంకా వేసుకోలే, జాని కూడా వేసుకుంటుంది. నాది కూడా ట్రై చేయాలి. శ్రీజది చాలా తక్కువ రేట్లో అయిపోయింది తెలుసా. 15,621 అండ్ కుట్టనికి ఒక 450, మొత్తం కలిపి 3000 అయిపోయింది. మా సర్లా ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తుంది. అది కూడా జానీ జాకెట్లే అనమాట. మా జానీ ఇప్పుడు సీరియస్ అయిపోయింది. బికాజ్ ఈరోజు రాత్రి midnight 3 o'clockకే మేము వెళ్ళాలి అన్ని తీసుకొని. లాస్ట్ మూమెంట్లా డెఫినెట్ గా మంచిగా కుడుతుంది మాకు. సర్లా అంటే మా టైలర్ అనమాట. ఇంటికి నువ్వు ఎందుకు వచ్చినావు? ఈరోజు వెళ్ళిపో, కిందికి వెళ్ళిపో, నువ్వు రాకు మా ఇంటికి, అస్సలకి రాకు, నేను అడ్డర్ చేస్తుంది. ఏం చెప్పలేదు ఎక్కువ డీప్ అని. ఈవంతకి ఈమెనే డిసైడ్ అవుతుంది. రాత్రి నిద్రలా మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తుంది. కాన్ఫిడెన్స్ చూడు, పైకి ఎక్కే కొట్టి ఎక్కకపోయి ఉంటే అప్పుడు ఉంటుండే నీకు సీన్స్ ఇస్తారా. ఏంటది అట్లనా అంటే బ్లౌజ్ రావాలి రే. బ్లౌజ్ ఏడుంది? ఓ మై గాడ్, ఏడ చేసిర్రు ఇది? మస్తుంది, మస్తుంది. మావి మాత్రం చేయకు, చెడగొట్టు సరేనా. మా డిజైన్లు కావు. నేను ఉండాలి, అప్పుడే మంచిగా ఉంటది. అది లోపల ఇంకొక పాయింట్ వేసుకున్నావు కదా నువ్వు, టైట్ అనిపిస్తుంది, లేదంటే లూజ్ అవుతుంది. తాతమ్మూల ఇంటికి వచ్చినాము. సో ఇక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఈరోజు రాత్రి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది midnight 3 o'clockకి. సో కొంచెము గిఫ్ట్ ప్యాకింగ్ అవన్నీ చేద్దాము. అండ్ దాంతోపాటు కొంచెం అక్కడ పోయి ఏమేమి హెల్ప్ చేయగలుగుతాం అనేది కూడా చూడాలి కదా, ఒక గిఫ్ట్ ప్యాకింగే కాదు. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి బేగం బజార్ నుంచి తీసుకొచ్చిండే. ఇవి సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు ఒక 4 days టైం పట్టింది. తిరిగి ఇవి సెలెక్ట్ చేసినాము. సో మమ్మీ, నాయనమ్మ వాళ్ళు, నేను, చెల్లెలు అందరం కూర్చొని ముందు రోజు రాత్రి కూడా ఇవన్నీ ప్యాక్ చేసినారు. ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనము ఒక కవర్లో 2 దీపాలు వేసి కుంకుమ పసుపు వేసి ప్యాక్ చేస్తున్నాం. నేను ఇంటికి పోతున్నా, నాకు చాతన అయితే లేదు. సో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. అండ్ కొన్ని డ్యామేజ్ పీసెస్ వచ్చినాయి, ఎగ్జాక్ట్గా కట్ తీసుకొచ్చిండే. తక్కువ అవుతాయి అనుకుంటే దాంట్లో కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లో డ్యామేజ్ పీసెస్ రావడం వల్ల అవి సైడ్లో పెడుతున్నారు. నేను ఇంటికి పోయి మిగతా పనులు చూసుకుంటా. సేమా లాస్ట్ మూమెంట్ అన్ని ఇవన్నీ మా బట్టలే అనమాట. ఆల్రెడీ సగం పైన ఉన్నాయి. నా లంగావని కూడా ఒకటి స్టిచ్చింగ్ చేయించుకుందాం, ఆల్టరేషన్ చేయించుకుందాం అని వచ్చాను. ఇదే అనమాట నా హాఫ్ శారీ. తాతమ్మ వాళ్ళ ఇంట్లో ఉందా? ఒక బ్యాగ్ ఉంది. సరే ఇట్లనే తీసుకోపోతలే, ఏం కాదు. ఇగో ఇది కూడా శ్రీజదే కదా మమ్మీ? కాదు, శ్రీజ చున్నీ వచ్చింది. 2 minutes అసలుకి. ఇంకా మాకు టైం హార్డ్లీ ఒక 1 hour ఉందేమో రెడీ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకోనీకి. అంతా ప్యాక్ చేసుకొని మా సర్లకి ఇప్పుడు గుర్తుంది రాత్రి 8:30 అవుతుంది టైము. 8:30 అవుతుందో 9 అవుతుందో టైము. ఇవి అక్కడికి పంపించాలన్నమాట ఫంక్షన్ వాళ్ళ ఇంటికి. జానీ కొత్త మిషన్ తెప్పించుకుందనమాట. ఇది పాటరీ క్లాసెస్ నేర్చుకుంటుంది, ఆడ నుంచి వచ్చింది. ఓపెన్ చేద్దాం అనుకుంటే ఓపెన్ చేయనిస్తలేదు. సో అందుకోసం ఓపెన్ చేయడం. ఎన్ని తీసుకుంటారు ఇవి? ఎన్ని మూరలు కావాలి నీకు? ఈ నుంచి ఈడికి పెట్టాలి, మళ్ళీ ఈ నుంచి ఈడికి ఒక మూర సరిపోతుంది కదా. 2 మూరలు తీసుకుంటా. 2 మూరలు ఇవ్వండి. నువ్వు కూడా తీసుకుంటావా?
50 రూపీస్ మూరనా అయినాయి. ఇదొక బ్యాగు అదొక బ్యాగు. నా లంగావోని శ్రీజది అండ్ జానీది ఇంకా తీసుకురాలేదు. 1 2 3 క్యాన్ ఇవి మామది అండ్ పిన్ని వాళ్ళ కూతురుది అనమాట. ఇవన్నిటితో పాటు ఒక 2-3 డేస్ ఉంటాం కాబట్టి దానికి కూడా ప్యాక్ చేసుకోనికి ఈ బ్యాగులు. యాక్చువల్గా పోతున్నాం, వాళ్ళు మళ్ళీ రిటర్న్ మమ్మల్ని. ఇది పెద్ద బ్యాగు. దీంట్లో ఇది శ్రీజది, అది నాది, ఇది జానీది. అండ్ ఈ లంగావోని వేసుకొని ఇప్పిన తర్వాత మా ముగ్గురు అనమాట. ఇది శ్రీజది, జానీది, అది నాది. ఇవి నైట్ డ్రెస్సులు, మళ్ళీ నెక్స్ట్ డే వేసుకొని ఇది శ్రీజ, అది నాయి. అండ్ ఇది కూడా నాదే. ఒకవేళ ఎక్స్ట్రా 1 డే ఉండాల్సి వస్తే ఇవి నైట్ వేర్కి. ఎక్స్ట్రా టవల్స్ పెట్టుకున్నాము. ఇవి జ్యువెలరీ అనమాట, చూపిస్తాను. ఇది శ్రీజది కాదు సారీ, ఇవి జానివి. డ్రెస్ మీద వేసుకోనికే బ్యాంగిల్స్. అండ్ ఇవి కమ్మలు. ఇంకా డిసైడ్ కాలేదు ఏ కమ్మలు పెట్టుకోవాలి అని. ఇదొక జత, దాంతోపాటు ఇది ఇంకొక జత ఉందన్నమాట. దాని డ్రెస్ వచ్చి ఆ బ్లూ కలర్. సో ఇదేమో పర్పుల్ కలర్ ఉంది కదా, ఏది పెట్టుకోవాలా అని అర్థమవుతలేదు. దానికి చైన్ కూడా సెట్ అవ్వట్లేదు. అడిగి పోయిన తర్వాత రెడీ అయ్యి ఏది సూట్ అయితే అది వేసుకుంటది. ఇవి జానివి. నెక్స్ట్ శ్రీజ చూద్దాము. శ్రీజయి సింపుల్. శ్రీజ చైనే వేసుకోననింది. శ్రీజ కంప్లీట్ గా డిఫరెంట్. ఇది చైన్ అన్నమాట, నెక్ పీస్. అండ్ దీని కమ్మలు ఇవేనా శ్రీజ ఒరిజినల్ గా? ఇదొక జత ఉంది. దాంతో పాటు ఇది ఒకటే పెట్టుకున్నావు తల్లి. అంత ఆలోచించి పెట్టిన తర్వాత కూడా ఇది ఇంకొకటి. ఇక తయారైన తర్వాత 2 పెట్టుకొని ఏది సూట్ అయితే అది వేసుకుంటది. బట్ చైన్ వేసుకుంటుందా లేదా అనేది నాకు కూడా ఐడియా. క్లియర్ గా చెప్తున్నా, ఇదేది నా సెలెక్షన్ కాదు, మా మమ్మీ సెలెక్షన్ అనమాట. కమ్మలు, చైను, బట్టలు అన్ని వాళ్ళ సెలెక్షనే. నా సెలెక్షన్ అంటూ ఏం లేదు. నా సెలెక్షన్ ఏమన్నా ఉందా అంటే అవి గాజులు అనమాట, నా డ్రెస్ మీద వేసుకోనికే. ఇది హాఫ్ శారీ మీదకి వేసుకోనికే చైన్. మీరు చాలా మంది, ఒక్కసారి నేను ఒక వీడియోలో వేసుకున్నాను, మీలో చాలా మంది చూసే ఉండొచ్చు. ఇదన్నమాట, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. దానికి వేరే కమ్మలు ఉన్నాయి కానీ అవి చిన్న కమ్మలు. మా మమ్మీ ఇక్కడ ఇది ఏదైతే వచ్చిందో ఎగ్జాక్ట్గా కమ్మలు కూడా ఇలానే ఉంటాయి. ఇవన్నమాట కమ్మలు. సో చూద్దాము. సెట్ మొత్తం వేసుకున్న తర్వాత అయితే బాగున్నాయి. ప్రస్తుతానికి గోల్డ్ కమ్మలు పెట్టుకున్నాను సింపుల్గా పూజ టైం కని. ఇవి నాకు. అండ్ వాచ్ ఉంది. ప్రస్తుతానికి ఒక వాచ్ పెట్టుకుంటుంది. అండ్ ఇప్పిన తర్వాత ఇంకొక వాచ్ కోసం అని అది ఈ వాచ్, దీంట్లో గోల్డ్ ఉంది. అండ్ అది కాకుండా ఇది నా బ్యాగ్. దీంట్లో ఇవి నా మెడిసిన్స్, నా డైరీ, పెన్ ఒకవేళ అవసరం పడితే. ఇది నా స్కిన్ కేర్, జాను స్కిన్ కేర్, శ్రీజు స్కిన్ కేర్, నా అద్దాలు. ఈ రెండిట్లా మేకప్ సామాన్ పెట్టుకుండే బికాజ్ మా పౌచెస్ ఖరాబ్ అయిపోయినాయి. అండ్ అది కాకుండా నేను రెగ్యులర్గా వేసుకున్న జ్యువెలరీ దీంట్లో పెట్టుకున్నాను. ఇదన్నమాట. ఇన్ని తీసుకుపోయిన తర్వాత కూడా ఏదో ఒకటి మర్చిపోయే పోతాము నాకు తెలుసు. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇవి మా లగేజ్ అనమాట. జానీది ఒక హ్యాండ్ బ్యాగ్, నాదొక హ్యాండ్ బ్యాగ్, శ్రీజది ఒక హ్యాండ్ బ్యాగ్, మమ్మీది ఒక హ్యాండ్ బ్యాగ్, 4 హ్యాండ్ బ్యాగ్స్. మా ముగ్గురివి కలిపి 2 బ్యాగ్స్, మమ్మీది ఒక బ్యాగ్, అమ్మమ్మది ఒక బ్యాగ్ అనమాట. ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి. అవి కాకుండా ఒక బ్యాగ్లో సిల్వర్ సామాన్ ఉన్నాయి. రాత్రి టైం వచ్చి 1:10 అవుతుంది. ఇంకా మాకు ఒక 25 మినిట్స్ ఉంది. క్విక్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాము. సో ఈ వీడియో కింతే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్, బాయ్ బాయ్. బాయ్.